మన పిల్లలు చెడిపోతున్నారంటే దానికి కారణం మనమే. తల్లిదండ్రులు. తల్లిదండ్రులు సరిగ్గా బాధ్యతగా తీసుకొని, వాళ్ళు ఏం జేస్తున్నారు? ఏం తిరుగుతున్నారు? అని వాళ్ళని చూడకుండా విచ్చలవిడిగా విడిచిపెట్టి, వాళ్ళు రేపు చెడిపోయిన తర్వాత, నా బిడ్డ చెడిపోయా, నా కొడుకు చెడిపోయా అంటే, వాళ్ళేమి పనికి రాకుండా చెడిపోతే, దానికి కారణం తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత ఉంటది. వాళ్ళు కాలేజీకి, స్కూలుకి పోతే కనీసం వాళ్ళు చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? ఏం తిరుగుతున్నారు? అనేది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాల. వాళ్ళనేదో బడికి పంపించామే, వాళ్ళని కాలేజీకి పంపించామే అని మనము వాళ్ళని విచ్చలవిడిగా ఇడిచిపెట్టకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు గానీ, ఒక్కపారి వాడు ఏదన్నా దొంగతనం చేసుకొనొస్తే, ఒక పండు గానీ, ఒక కాయ గానీ, ఏదన్నా గానీ, అప్పుడు తల్లిదండ్రులు వాడిని మందలించాల. "ఎక్కడ తెచ్చినావురా దీన్ని? ఎక్కడ తెచ్చినావమ్మ దీన్ని? దాన్ని తీసుకొచ్చి అక్కడ వలకేయకు. దొంగతనం మంచిది గాదు" అని పిల్లలకు చెప్తే, భవిష్యత్తులో వాళ్ళకి అట్లాంటివి చేయరు. వాళ్ళకు 2 సార్లు, 3 సార్లు అట్లా చెప్తే చిన్నగున్నప్పుడే, వాళ్ళ జీవితంలో అటువంటి బుద్ధి రాదు. వాళ్ళు చెడిపోవడానికి కారణం గూడా ఉండదు. మనము వాడు ఒకటి తెస్తే, ఇంకోటి తీసుకురారా, ఇంకో పారి తీసుకొని రా ఇట్లాంటివి అని మనం సపోర్ట్ చేస్తే, పిల్లవాడు ఆటోమేటిక్‌గా చెడిపోతాడు. రేపొద్దున దానికి కారణం తల్లిదండ్రులే అయితారు. అట్లని ఎప్పుడే గాని పిల్లలు ఏడన్నా తెలియక ఏదన్నా తెచ్చినా గాని, అది మంచి పద్ధతి గాదు, ఇలా తేగూడదు అని మందలించాల. వాడు ఒక పార తెస్తే, బాగా తెచ్చావురా, అట్లా ఇంకో పార తీసుకొని రా. మా వోడు బాగా తెచ్చాడే, మా బాబు బాగా తీసుకొనొచ్చేదే అని మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే, రేపు వాళ్ళు చెడిపోయేకి కారణం అప్పుడు మనమే అయితాం. ఇప్పుడు చిన్నది చేసినోడు రేపు పెద్దది చేస్తాడు. ఆ పెద్ద దొంగతనాలు అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు చెడిపోయి వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే దాంట్లో తల్లిదండ్రులదే బాధ్యత. ఒక కాలేజీకి పోని, ఒక స్కూలుకి పోని, దేనికన్నా పోని, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని కొంచెం మనం వాళ్ళ మీద కాన్సెప్ట్ పెడితే, ఆ పిల్లలు చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. అంతేగాని వాళ్ళు స్కూలుకి పోతున్నారు, మేమేదో పని చేసుకుంటున్నాము అంటే, వాళ్ళు కొంచెం విచ్చలవిడితనంగా పిల్లల చేత బట్టి అల్లరైతారు. అందుకోసం మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది కొద్దిగా గమనించండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తులోన వాళ్ళ జీవితం బాగుంటది.